2025 నవంబర్ 3వ తేదీన ఇస్రో చేపట్టిన గగనయాన్ పారాచూట్ డ్రాప్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ టెస్ట్ పేరు ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, షార్ట్కట్ లో ఐమాట్ అంటారు. ఈ టెస్ట్ ని 2025 నవంబర్ 3వ తేదీన బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ నుంచి చేశారు. ఈ పరీక్షలో గగనయాన మిషన్ లో ఉపయోగించే ప్రధాన పారాచూట్ వ్యవస్థను పరీక్షించారు. ఇది వ్యోమగాములను భూమికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన కీలక భద్రతా వ్యవస్థ. 7.2 టన్నుల డమ్మీ పేలోడ్ ను 2.5 కిలోమీటర్స్ ఎత్తు నుండి IL-76 విమానం ద్వారా వదిలారు. ఇందులో 4 రకాల 10 పారాచూట్లు ఉన్నాయి. ఇవి అధిక భద్రత కోసం రూపొందించబడ్డాయి. అసమాన పారాచూట్ తెరిచే పరిస్థితుల్లో కూడా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరీక్షించారు. ఈ మిషన్ ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే, వ్యోమగాములు భూమికి సురక్షితంగా తిరిగి రావడానికి ఇది కీలకం. 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో జరిగే అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ మిషన్ కు ఇది మార్గం సుగమం చేస్తుంది. గగనయాన్ ద్వారా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి సురక్షితంగా తీసుకురావడం భారత లక్ష్యం. భారత్ చేపట్టబోయే అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ మిషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని సైన్స్ వీడియోస్ కోసం మార్గదర్శి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.